వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ అఫైర్స్. సో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ న్యూస్ పరంగా ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉందో అవి చూద్దాం. యుఎస్ గవర్నమెంట్ వాళ్ళ నుంచి ఒక న్యూస్. యుఎస్ గవర్నమెంట్ అంటే ఇక్కడ యుఎస్ఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అంటే న్యాయశాఖ వారు ఒక కేసు అనేది రన్ అవ్వడం ఇవ్వడం జరిగిందనమాట. ఏ విధంగా అంటే యాపిల్ కంపెనీ మీద కేసు వేశారు. ఎందుకంటే యాంటీ ట్రస్ట్ లాస్ పరంగా అంటే ఈ కంపెనీస్ని నమ్మలేకపోతున్నాం, వీళ్ళు చేసేటువంటి మోనోపాలీ మార్కెట్ ఏ విధంగా ఉంది అంటే మిగిలిన అన్ని ఐఫోన్ ఉత్పత్తిదారులందరినీ కూడా దెబ్బతీసే విధంగా ఉందని యుఎస్ గవర్నమెంట్ యాపిల్ కంపెనీ మీద ఒక కేసు అనేది వేయడం జరిగింది. ఏ విధంగా? సో యాపిల్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఇస్తున్నటువంటి యాప్స్ అంటే దానిలో ఉన్నటువంటి యాప్స్ అయినా దానికి చేసేటువంటి కనెక్టెడ్ డివైజెస్ ఏవైతే ఉంటాయో, మన కనెక్టెడ్ డివైస్ అంటే బ్లూటూత్ డివైజెస్ కావచ్చు, ఇంకా కొన్ని రకాలైనటువంటి ఉత్పాదనలు దానికి ఏవైతే అనుసంధానిస్తూ ఉంటామో అవి దేనికి కనెక్ట్ చేయాలన్నా యాపిల్ కంపెనీ ప్రొడక్ట్స్తో మాత్రమే కనెక్ట్ చేయాలి. దాంతో తప్పించి వేరే కంపెనీ ప్రొడక్ట్స్ కానీ వేరే యాప్లు కానీ యాపిల్ కంపెనీ ప్రొడక్ట్స్లో ఐఫోన్స్లో వాడడానికి యూజ్ చేయడానికి ఉండదన్నమాట. బట్ యాపిల్ కంపెనీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది మేము ప్రొటెక్షన్ ఇవ్వడానికే ఇలా చేస్తున్నాం, మేము వేరే కంపెనీకి సంబంధించినటువంటి ఐటమ్స్ తోటి పార్ట్స్ తోటి కనెక్ట్ అవ్వకుండా మా కంపెనీ ఉత్పాదనలతోటి కనెక్ట్ అయినప్పుడు మీకు సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయని తెలియజేస్తున్నామని ఈ కంపెనీ వాదిస్తుంది అనమాట. బట్ జరుగుతున్నది ఏంటంటే అక్కడ ఐఫోన్స్ తయారు చేసేటువంటి మిగిలిన కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క మార్కెట్ని దెబ్బతీయడమే యాపిల్ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే మోనోపాలీ మార్కెటింగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో మోనోపాలీ మార్కెట్ క్రియేట్ చేసి వాళ్ళు మాత్రమే స్టాండర్డైజ్డ్గా బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళు ఇటువంటి విషయాలన్నీ చేస్తూ ఉంటారు. సో దానికోసం యుఎస్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి న్యాయ విభాగానికి కేసు అనేది రావడం జరిగింది. అండ్ రష్యా అండ్ బెలారస్ ఏవైతే ఉన్నాయో అవి ప్యారిస్ 2024 ఒలింపిక్స్ యొక్క ఓపెనింగ్ సెరమనీలో పాల్గొనబోతున్నట్లుగా తెలియజేశారు. అండ్ నెక్స్ట్ వన్, న్యూజిలాండ్ దేశం డిస్పోజబుల్ ఈ సిగరెట్స్ అండ్ వేప్స్ ఏవైతే ఉంటాయో వాటిని నిషేధిస్తున్నట్లుగా తెలియజేశారు అనమాట. నిషేధించడం అంటే ఇక్కడ డిస్పోజబుల్ ఈ సిగరెట్స్ అయినా వేప్స్నైనా 18 years కన్నా బిలో ఏజ్ ఎవరైతే ఉంటారో టీనేజర్స్ కానీ వాళ్ళకి విక్రయించకూడదు, బ్యాన్ చేయాలంటే వాళ్ళకి అందుబాటులో ఉండకుండా చేయాలని కఠినమైనటువంటి చట్ట నిబంధనలు అనేవి తీసుకొని రావడం జరిగింది. అండ్ ఒక తుఫాన్ అనమాట, మేఘాన్ తుఫాను. ఈ మేఘాన్ తుఫాన్ ఎక్కడ వచ్చిందంటే నార్థన్ ఆస్ట్రేలియా ప్రాంతంలో అంటే ఆస్ట్రేలియా యొక్క ఉత్తర భాగంలో ఈ మేఘాన్ అనేటువంటి సైక్లోనిక్ తుఫాన్ అనేది వచ్చి అక్కడ ఎక్కువగా తుఫాను అనేది క్రియేట్ చేస్తూ ఉంది. అండ్ ఐస్లాండ్ దేశంలో 4వసారి డిసెంబర్ నుంచి ఇప్పుడు 4వసారి అక్కడ ఎమర్జెన్సీ కండిషన్ అనేది ప్రకటించడం జరిగిందనమాట. ఎందుకోసం ఈ ఎమర్జెన్సీ అంటే ఐస్లాండ్లో వాల్కనిక్ ఎరప్షన్ అనేది జరుగుతుంది. ఎక్కడంటే రిగ్జెన్స్ పెనిన్సులా ప్రాంతంలో జరుగుతున్నటువంటి వాల్కనిక్ ఎరప్షన్ ఎప్పటి నుంచి జరుగుతుంది? డిసెంబర్ నుంచి ఇప్పటికే 4 సార్లు జరిగింది. ఆ యొక్క విస్ఫోటనం కూడా అంటే ఇక్కడ అగ్నిపర్వత విస్ఫోటనం కూడా చాలా ప్రమాదకర స్థాయిలో ఉండటం వల్ల ఇప్పటికి 4వసారి పెద్ద ఎత్తున ఎమర్జెన్సీని క్రియేట్ చేస్తున్నట్లుగా ఐస్లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వాళ్ళకి హెల్త్ సర్వీసెస్ అనే అవైలబిలిటీలో ఉంచడం ఆ యొక్క ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రియేట్ చేసినప్పుడు చేస్తారనమాట. అండ్ పొఖారా. సో పొఖారా అనేది నేపాల్ యొక్క టూరిజం క్యాపిటల్గా ప్రకటించడం జరిగిందనమాట. సో పొఖారా ఏదైతే ఉందో అది హిమాలయాల్లో ఉండేటువంటి ఒక బేస్ క్యాంప్ అనమాట. సో నేపాల్ అంటేనే హిమాలయాస్లో ఉండేటువంటిది. సో హిమాలయాస్లో ఉండేటువంటి ఒక బేస్ స్టేషన్ ఎందుకంటే బేస్ ఫర్ ట్రెక్కింగ్ చేసేటువంటి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఒక బేస్ స్టేషన్ అనమాట ఈ పొఖారా అనేది. అండ్ ఇది అన్నపూర్ణ సర్క్యూట్, మనకి తెలుసు సర్క్యూట్స్ అనేవి ఉన్నాయి, బుద్ధ సర్క్యూట్, నాగార్జున సర్క్యూట్ అండ్ ఇక్కడ అన్నపూర్ణ సర్క్యూట్ అనేది ఉంది. సో అన్నపూర్ణ సర్క్యూట్లో భాగంగా ఉండేటువంటి ఈ పొఖారా ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని నేపాల్ టూరిజంకి క్యాపిటల్గా ప్రకటించారనమాట. సో క్యాపిటల్గా ప్రకటించడం అంటే దానికి అర్హత ఉంది, ఆ ప్రాంతానికి
టూరిస్టులు ఎక్కువగా వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు అందించడంలో అయినా, ఆ ప్రాంతంలో టూరిస్ట్ సేవలైనా, ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రకృతి వాతావరణమైనా, వీటన్నిటి పరంగా పొఖారా ప్రాంతం అనేది టూరిస్ట్ క్యాపిటల్గా ఉండటానికి అర్హత ఉందని నేపాల్ యొక్క టూరిస్ట్ క్యాపిటల్గా పొఖారా ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.